ఇది వచ్చేసి శమంతకమణి కథ అనేది చాలా అద్భుతమైనటువంటి కథ. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి పుస్తకం నుంచి శమంతకమణి అనేటువంటి ఒక కథ గురించి మనం చెప్పుకోబోతున్నాం ఇవాళ. 51వ అధ్యాయము, 56. ఓకే. సో సత్రాజిత్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ద్వారకా ధామానికి చెందినటువంటి ఒక సామంతరాజు. ఆయన సూర్య భగవానుడి భక్తుడు. ఆయన సూర్యదేవుణ్ణి ప్రార్థన చేసి ఆయన ఒక వరాన్ని పొందడం జరిగింది. ఆ వరానుసారంగా ఆయనకి ఒక శమంతక మణి అనేటువంటి ఒక విలువైనటువంటి అద్భుతమైన ఒక మణిని ఇవ్వబడి, ఈ శమంతక మణి దీనివల్లనే ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కూడా వస్తాయి. తర్వాత ఆ శమంతకమణి ఏ విధంగా తెలిసిన తర్వాత ప్రాబ్లం తెలిసిన తర్వాత ఏ విధంగా ఏమేమవుతుందని కూడా తెలుసుకుని చాలా అద్భుతమైనటువంటి కథ. అయితే ఈ సత్రజిత్ అనేటువంటి ఒక రాజు సూర్య భగవానుడి యొక్క భక్తుడు. ఆయన చాలా చక్కగా సూర్యుడిని పూజించడం జరిగింది, శమంతకమణిని పొందడం జరిగింది వరం కింద. అయితే ఈ సత్రజిత్తు కూడా ఎప్పుడు కూడా ఆయన హారం కింద వేసుకునేవాడంట ఈ శమంతకమణి. ఆ శమంతకమణిలోంచి వచ్చేటువంటి ఆ వెలుగు ఎంతగా వెలిగిపోయేదంటే సత్రజిత్ చూసిన వాళ్ళందరూ కూడా సూర్యుడని అనుకునేవాడు. ఆయన సత్రజిత్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది సూర్యుడే వస్తాడని అనుకునేవాడు. అంత అందంగా ఉంటారు. అంత అందమైనటువంటి వెలుగు ఆ శమంతకమణిలో ఉన్నదన్నమాట. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే సత్రజిత్తు ద్వారకా నగరానికి వచ్చారు. ద్వారకా నగరానికి వచ్చినప్పుడు ద్వారకా వాసులందరూ కూడా ఏమనుకున్నారంటే సూర్యుడే వచ్చేసాడు అని అనుకున్నారు. సూర్యుడు కృష్ణుడిని కలవడానికి వచ్చాడు. ఎందుకంటే కృష్ణుడిని కలవడానికి చాలా మంది వస్తుంటారు, దేవతలు, ఇంద్రుడు అలాగా. సో అలాగే సూర్యుడు కూడా వచ్చాడేమో అనుకొని ద్వారకావాసులందరూ కూడా వచ్చి చాలా చక్కగా ప్రార్థన చేస్తారు కృష్ణుడికి. ఓ నారాయణ, ఓ విష్ణు, నువ్వు దేవాది దేవుడవు, నువ్వు బృందావనంలో యశోదామాత యొక్క పుత్రుడి కింద నువ్వు వచ్చావు, నేను దామోదరుని కూడా పిలుస్తారు. తర్వాత ఈ విధంగా నువ్వు ఉన్నటువంటి అని చెప్పేసి వాళ్ళందరూ చాలా చక్కగా ప్రార్థనలను చేసి ఇప్పుడు సత్రజిత్ అంటే వాళ్ళకి తెలియదు సత్రజిత్ వచ్చాడు, సూర్యుడే మిమ్మల్ని కలవడానికి వచ్చాడని చెప్తారనమాట. అయితే కృష్ణ భగవానుడు నవ్వి అతడు సూర్యుడు కాదు, సత్రజిత్తు అని చెప్తారనమాట. తర్వాత అయితే అక్కడికి సత్రజిత్ కూడా వచ్చింది కృష్ణుడిని చూడడానికి కాదు. ఎందుకు వచ్చాడంటే ఆ శమంతకమణి యొక్క గొప్పతనాన్ని అందరికి చూపించడానికి వచ్చాడు. ఇది ఎంత గొప్పది చూడండి, ఎంత గొప్పవాడని. అంటే తెలివి తక్కువ వాళ్ళు ఈ విధంగా చేస్తారన్నమాట. ఆయన ఏం చేశారంటే ఒక మంచి ఒక మందిరాన్ని నిర్మించి అక్కడ కొంతమంది బ్రాహ్మణుల్ని పూజ చేయడానికి పెట్టాడు. అంటే కొంచెం ఇక్కడ ఏం చెప్తారంటే తెలివి తక్కువ, భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు, తెలివి తక్కువ వాళ్ళందరూ ఏం చేస్తారంటే భౌతికమైనటువంటి విషయాలు పొందడం కోసమని కృష్ణుడిని విడిచిపెట్టి ఇతరమైనటువంటి పూజలన్నీ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఇది ఎంతగా అదంటే ఒక 80 కిలోల బంగారం ప్రతిరోజు వచ్చేదంట దాని నుంచి. దాదాపుగా 80 నుంచి 75 కిలోల 85 కిలోల బంగారం, 85 కిలోల బంగారం ప్రతిరోజు వస్తుంది దాదాపుగా ఆ మణి నుంచి. సో కాబట్టి అలాగే అందులో ఏం చెప్పారంటే ఈ సమంతకమణి ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఎవరైతే చక్కగా పూజ చేస్తారో అక్కడ ఎటువంటి కరువు కాటకాలు అనేవి ఉండవు, అక్కడ ఎటువంటి అశుభకరమైనటువంటి విషయాలు జరగవు అనేది కూడా వేదాలలో చెప్పబడి ఉన్నదన్నమాట. అయితే కృష్ణుడు ఒక విషయాన్ని నేర్పిద్దాం అనుకున్నారు. ఏదైనా కూడా ప్రపంచంలో ఏదైనా అద్భుతమైన విషయం కనుక మనకు దొరికితే దాన్ని మనము అక్కడ ఎవరైతే రాజ్యాన్ని ఏలుతున్నారో ఆ రాజు చేతిలో ఇవ్వాలి. అది రూల్ అనమాట. అక్కడ ఉగ్రసేన మహారాజు కదా రాజు, అంటే కృష్ణుడి తాతగారు. కాబట్టి కృష్ణుడు సత్రజిత్ దగ్గరికి వెళ్ళి ఈ శమంతకమణిని ఉగ్రసేన మహారాజుకి ఇచ్చేయి అని చెప్పడం జరిగింది. అయితే సత్రజిత్తు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అతడు దేవతారాధన చేస్తున్నాడు, చాలా భౌతికంగా ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు చెప్పినటువంటి మాట ఆయనకి ఎక్కలేదు. అది ప్రతిరోజు 85 కిలోల
బంగారాన్ని ఇస్తోంది. భౌతికంగా ఉండే వాళ్ళకి కృష్ణుడు అంటే ఎలా నచ్చుతాడు? కృష్ణుడు చెప్పేటువంటి మాట కూడా నచ్చదు. అందుకని అతనికి కృష్ణ చైతన్యం అంటే నచ్చదు. భగవద్గీతలో కూడా చెప్తారు కదా, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధౌ సమాధౌ న విధీయతే. భోగైశ్వర్యాలలో ఉండే వాళ్ళకి కృష్ణ చైతన్యం అనేది రాదు. కృష్ణుడి పట్ల వాళ్ళకి ప్రేమ అనేది పుట్టదు. అలాగా ఈ సత్రాజిత్తు ఒకరోజు నాడు ఏం చేశారంటే, సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు, ఆయన కూడా నేను చాలా గొప్పవాడిని, మాకు చాలా డబ్బులు ఉన్నాయని చూపించడానికి ఆ శమంతక మణిని హారం కింద వేసుకొని గుర్రం మీద వేటకెళ్ళాడట. అక్కడ వేటకెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఒక సింహం ఆయన చంపడం జరిగింది. ఆ సింహం చంపిన తర్వాత జామవంతుడికి అక్కడ ఉన్నటువంటి విషయం తెలిసింది. ఒక సింహము చంపేసింది సత్రజిత్ తమ్ముడైనటువంటి ప్రసేనుడిని. ఆ సింహం దగ్గర సమంతక మణి ఉన్నది అని. సో జామవంతుడు రాముడి భక్తుడు, రామభక్తుడు. సో ఆయన ఏం చేశారంటే, అది ఆయన ఏదో స్వీకరించలేదు. ఆయన ఏం చేశారంటే చంపేశాడు. సింహాన్ని చంపేసి ఆయన కొడుక్కి ఒక అబ్బాయిని ఉండడానికి ఆ కొడుకు ఇవ్వడం జరిగింది. ఓకే. సో అలా చెప్పింది భాగవతంలో. మనం చెప్పుకునేటువంటి కథలు కూతురు అని చెప్తారు, కానీ ఇక్కడైతే కొడుకు ఉంది. ఓకే. తర్వాత ఏం జరుగుతుందంటే, ప్రసేనుడు ఎంతకి వెనక్కి రాకపోయేసరికి సత్రాజిత్తుకి చాలా కంగారు వచ్చింది. తర్వాత ఏమైంది, ఖచ్చితంగా ఎవరో ఒకరు చంపేసి ఉంటారని అనుకున్నాడు. చంపిన తర్వాత కృష్ణుడే చంపేసి ఉంటాడని ఆయన ఒక నిర్ధారానికి వచ్చాడు. ఎందుకంటే కృష్ణుడే నన్ను అడిగాడు కదా. ఇది ఆ శమంతక మణి పైన కృష్ణుడికి కన్నుపడింది. కృష్ణుడికి కావాల్సింది, ఊరికేనే ఉగ్రసేన మహారాజుకి ఇవ్వమని చెప్పాడు అని చెప్పేసి ఒక నిందని కృష్ణుడి పైన మోపడం జరిగింది. అలా పుకారు పుట్టించాడు. ఆ పుకారు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు, కృష్ణుడే ప్రసేనుడిని చంపేశాడు సమంతక మణి కోసమని అని ఒక పుకారుని పుట్టించడం జరిగింది. తర్వాత కృష్ణుడు ఆ నిందని ఎలాగైనా కూడా తన పైన మోపినటువంటి నిందని ఆయన తొలగించుకోవాలని ఆయన ఏం చేశారంటే, అక్కడికి వెళ్ళి ఎక్కడ వేటకి వెళ్ళాడో చూశాడు ప్రసేనుడు. చూసి వేటకి వెళ్ళినటువంటి స్థానానికి వెళ్ళి చూస్తే అక్కడ ప్రసేనుడి యొక్క మృతదేహం కనిపిస్తుంది. ఆ మృతదేహం పక్కనే ఉన్నటువంటి ఆ సింహము యొక్క అడుగుజాడలు, తర్వాత సింహము యొక్క మృతదేహము, అవన్నీ చూసిన తర్వాత జాంబవంతుడి యొక్క అడుగుజాడలు, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన జాంబవంతుడి యొక్క గుహ లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. జాంబవంతుడి యొక్క గుహ లోపలికి ప్రవేశించిన తర్వాత జాంబవంతుడు కృష్ణుడిని చూసి గుర్తుపట్టలేకపోయాడంట. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, జాంబవంతుడు చాలా గొప్ప రామభక్తుడు, మరి గుర్తుపట్టాలి కదా. అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, కామక్రోధాలు ఎప్పుడైతే ఉంటాయో, కోపము, కామము, క్రోధం అనేవి ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి స్థరము నుంచి కింద పడిపోతాం. సో అదేవిధంగా అంటే అది జస్ట్ మనకు చూపించడానికి అలా చెప్తున్నారు. ఇక్కడ జాంబవంతుడు టెంపరీగా కృష్ణ భగవాను ఆయన తెలుసుకోలేకపోయాడు, ఇతనే రామచంద్రుడు అని. అక్కడ అయితే అప్పుడు తెలియక జాంబవంతుడు యుద్ధం చేయమని చెప్తాడు. అక్కడ చాలా గొప్ప యుద్ధం జరిగింది కృష్ణుడికి జాంబవంతుడి మధ్యలో. చాలా చాలా అద్భుతంగా 28 రోజులు యుద్ధం చేయడం జరుగుతుంది. పగలనక రాత్రనక యుద్ధం చేశారంట. సో మొదట్లో వాళ్ళు శస్త్రాలతోటి, అస్త్రాలతోటి యుద్ధం చేశారు. తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు రువ్వుకున్నారు. తర్వాత ఒక్కొక్కరు చెట్లు తీసి చెట్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత మల్ల యుద్ధము, చేతులతోటి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుంటూ వాళ్ళు అలాగా యుద్ధం చేయడం అనేది జరిగింది. అయితే అప్పట్లో జాంబవంతుడు ఆ సమయంలో జాంబవంతుడు అందరికన్నా బలవంతుడైనటువంటి వాడు జాంబవంతుడు మాత్రమే. సో అలా కృష్ణ భగవానుడు యొక్క ముష్టికా ప్రహారం వల్ల, ఆయన కృష్ణ భగవానుడు కొట్టినటువంటి గుద్దుల వల్ల ఆయనకు చాలా బలహీనంగా అయిపోయాడు. కాబట్టి చాలా చెమటలు గారిపోతూ జాంబవంతుడు చాలా ఆశ్చర్యపోయాడు. నన్ను మించినటువంటి శక్తిమంతుడు ఎవరు లేరు కదా ప్రపంచంలో, మరి ఎవరైనా అని అప్పుడు ఆయనకి తెలిసొచ్చింది, ఈయన ఎవరో కాదు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, భౌతికమైనటువంటి ఎప్పుడైతే మనం భౌతికంగా ఉంటామో కృష్ణుడి పట్ల మనకి అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది.
అంటే ఏమైందంటే ఇక్కడ జాంబవంతుడు తన పుత్రుడి పట్ల బాగా అటాచ్మెంట్ ఉండడం వల్ల, మరియు ఆ శమంతకమణి పట్ల అటాచ్మెంట్ ఉండడం వల్ల కృష్ణుడితో కూడా యుద్ధానికి దిగాడు. సో కృష్ణుడి పట్ల కూడా కోపాన్ని తెచ్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా భౌతికంగా ఉన్నామంటే కృష్ణుడిని కూడా మనం ద్వేషించడం మొదలు పెడతాం. కృష్ణుడు కూడా మనకి కాంపిటీటర్ కింద అనిపిస్తాడు. కాబట్టి భౌతికమైనటువంటి విషయాలకి దూరంగా ఉండాలి. సో అలాగా అయితే కృష్ణుడికి ఏంటంటే యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే, కృష్ణుడు అనేకమైనటువంటి రసాలతోటి తన భక్తులతోటి ఆయన రెసిప్రోకేట్ చేస్తాడనమాట. అందులో వీర రసం అనేటువంటి ఒక రసం ఉంటుంది. అంటే తన భక్తులతోనే ఆయన యుద్ధం చేస్తాడు. ఎలాగైతే అప్పుడప్పుడు తండ్రి కూడా పిల్లవాడితోటి యుద్ధం చేస్తాడు కాసేపు, అవునా? అది ఒక సరదాగా చేస్తాడు, అది కోపంగా కాదు. అలాగే భక్తులతో కూడా భగవంతుడు అప్పుడప్పుడు ఇలా యుద్ధం చేయడానికి వస్తాడు అనమాట. కాబట్టి జాంబవంతుడితోటి యుద్ధం చేయడానికి వచ్చాడు కృష్ణ భగవానుడు. అందుకని యుద్ధాన్ని చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ యుద్ధంతో కూడా భగవంతుడిని మనం సంతృప్తిపరచవచ్చు. అంటే కృష్ణుడితో యుద్ధం చేస్తూ కూడా సంతృప్తిపరచవచ్చు. అదొక రకమైనటువంటి రసం, వీరరసం అంటారు. సో ఇప్పుడు జాంబవంతుడు చివరికి తెలుసుకున్నాడు, కృష్ణ నువ్వే దేవాతి దేవుడవు, వేదాంత సూత్రాల్లో చెప్పినటువంటి దేవాతి దేవుడవు నువ్వే నా రాముడు కూడా అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. నువ్వే ఈ కాలానివి, నువ్వే ఈ భౌతిక ప్రపంచంలో వచ్చేటువంటి భౌతిక మూలతత్వాలన్నీ కూడా నీ నుంచి వస్తున్నాయి. ప్రపంచానంతా కూడా నువ్వే సృష్టిస్తున్నావు, దాని స్థితి, దాన్ని పరిపాలిస్తున్నావు, మరి దాని లయం కూడా నువ్వే చేస్తున్నావు. వీటి వెనకాల, ప్రకృతి వెనకాల ఉన్నటువంటి పురుషుడివి నువ్వే ఆ రామచంద్రుడవు. రామావతారంలో నువ్వు వచ్చి ఏ విధంగా అయితే అక్కడ సేతు బంధనం చేసి అక్కడికి వచ్చి రావణాసురుడి యొక్క సంహారం చేయడం జరిగింది అని అనేక విధాలుగా చాలా చక్కగా కీర్తించడం జరిగింది జాంబవంతుడు. అయితే జాంబవంతుడికి చాలా నొప్పిగా ఉందన్నమాట కృష్ణుడి యొక్క ప్రహారం వల్ల. అయితే అప్పుడు కృష్ణుడు ఏం చేశారంటే, తన కరకమలములతోటి జాంబవంతుడి యొక్క శరీరాన్ని నిమరడం జరుగుతుంది. అలా చేయడం వల్ల జాంబవంతుడి నొప్పులన్నీ కూడా తగ్గిపోయినాయి. అప్పుడు జాంబవంతుడు తెలుసుకుంటాడు అనమాట శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, నేను ఈ శమంతకమణి కోసం వచ్చాను. ఎందుకంటే నా పేరు ఈ విధముగా అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి, నేను ప్రసేనుడిని చంపి శమంతకమణి కోసం అని చంపాననేటువంటి మాటలు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దీన్ని మనం తీయడానికి కోసమని నేను వచ్చానని చెప్తాను అనమాట. అయితే ఇప్పుడు జాంబవంతుడు చాలా సంతోషంగా శమంతకమణిని కూడా ఇచ్చాడు, అలాగే తన పుత్రిక అయినటువంటి జాంబవతిని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కృష్ణుడు జాంబవతిని తీసుకొని ద్వారకా నగరం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ద్వారకా నగర వాసులందరూ చూస్తారో కృష్ణుడు జాంబవతి వస్తారు, వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. వాడు చాలా పెద్ద ఉత్సవాన్ని జరుపుకుంటారు అన్నమాట. కృష్ణుడికి జాంబవతికి అయింది వివాహం అని చెప్పేసి. తర్వాత ఉగ్రసేన మహారాజు కూడా ఏం చేస్తారంటే, అందరినీ సామంత రాజులందరినీ పిలవడం జరుగుతుంది. సత్రాజిత్తుని కూడా పిలుస్తాడు. సత్రాజిత్తుని పిలిచినప్పుడు కృష్ణుడు అందరి ముందు చెప్తారన్నమాట, ఏ విధంగా ఆయన ప్రసేనుడు యొక్క మృతదేహాన్ని చూడడం జరిగింది, తర్వాత ఒక సింహం యొక్క మృతదేహం, తర్వాత అక్కడ నుంచి జాంబవంతుడి గుహకి ఏ విధంగా వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేసి ఏ విధంగా అయితే శమంతకమణి తీసుకొచ్చాడో అదంతా చెప్పడం జరుగుతుంది. అంత చెప్పిన తర్వాత సత్రాజిత్తు తెలుసుకున్న తర్వాత చాలా బాధపడతాడు, సిగ్గుపడతాడు. ఎంత పెద్ద అపరాధం నేను చేశాను అని ఆయన చాలా బాధపడతాడు. కాబట్టి ఏదో ఒక విధంగా కృష్ణుడిని సంతృప్తిపరచాలనేటువంటి ఉద్దేశంతో ఏం చెప్తాడంటే కృష్ణ నువ్వు ఈ శమంతకమణి నువ్వే తీసేసుకో, అలాగే నా కూతురు అయినటువంటి సత్యభామని కూడా నువ్వు వివాహం చేసుకో అని చెప్తాడు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, నాకు ఈ శమంతకమణి నాకు అవసరం లేదు, ఎక్కడైతే ఉందో ద్వారకా నగరంలో ఉండని దాన్ని. ద్వారకా నగరంలో మీరు ఒక దానికి ఒక మందిరాన్ని నిర్మించి అక్కడ పూజలు చేస్తున్నారు కదా, అక్కడే ఉంటే మంచిది, దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా కృష్ణుడు సత్యభామని వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఇవాళ కథ.
హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే